హాయ్ బ్రో, నమస్తే. ఎట్లున్నారంతా? మంచిగా ఉన్నారా? తంబి, ఆ, యూత్ అందరికి చెప్తున్నా, సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ అక్కడక్కడనే హైదరాబాద్లో, విజయవాడ, వైజాగ్, తెలంగాణలో ఆ, అక్కడక్కడనే కాకుండా కొంచెం అబ్రాడ్ ట్రై చేయండి. అబ్రాడ్లో అది కూడా ఏంటంటే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ, మెరైన్స్ ఉంటుంది కదా, మెరైన్స్లో, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించరు. మీరు దుబాయ్, ఆ, ఈ సింగపూర్, మలేషియా, లేదా మన యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ పోయినా కూడా ఇంత మీరు సంపాదించలేరు. ఎందుకంటే మేము చూస్తున్నాం ఇక్కడ ఇండస్ట్రీలో 20 ఇయర్స్గా ఉన్నాం ఇక్కడ ఆయిల్ ఇండస్ట్రీలో. సో అమెరికా నుంచి, కెనడా నుంచి, బ్రిటిష్ నుంచి వచ్చి ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేస్తుంటారు. ఎవరికైనా సరే దయచేసి నా మాట వినండి. టెక్నికల్ డిప్లొమా ఉంది అంటే, సో మీరు టెక్నికల్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ డిప్లొమా ఉండి, లేదా హెల్త్ అండ్ సేఫ్టీ, లేదా ఫైర్ టెక్నీషియను, లేదా ఎనీ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, చిన్న చిన్నవి కూడా డిప్లొమాలో ఉన్నవాళ్ళు, ఐటీఐ, శాప్, లేదా ఐటీ, ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఏమున్నా కూడా మీరు ట్రై చేయండి అబ్బా. నేను కొన్ని వెబ్సైట్లు చెప్తా. KBR.com, తర్వాత wood.com, WOOD.com, ఆంటోన్ ఆయిల్, తర్వాత IFMS.com, తర్వాత lukoil.com, తర్వాత ఇంకా బ్రిటిష్ పెట్రోలియం.com, weatherford.com, ఇలాంటి slumberger.com, ఇలాంటివన్నీ వెబ్సైట్లు ఉన్నాయి. వీటిలో మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి సివిల్ పెట్టండి. NES.com, firecraft.com, వీళ్ళు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా తీసుకొని మిమ్మల్ని ట్రైన్ ఇచ్చి వీళ్ళు ఎంప్లాయర్స్కి హైర్ చేస్తారు. శాలరీస్ నన్ను నమ్మండి, లక్షల్లో ఉంటాయి శాలరీస్. దెన్ రొటేషన్ కూడా 28 days ఆన్ ఉంటారు, 28 days ఆఫ్ ఉంటారు. కోర్స్ ఆఫ్లో శాలరీ ఉండదు. బట్ మీరు ఇక్కడ డే రేట్ ఉంటుంది. పర్ డేకి ఈవెన్ చిన్న పొజిషన్కి $250 ఉంటుంది పర్ డేకి. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని డేస్ క్యాల్కులేషన్ ఉంటుంది. సో హవర్స్ లెక్క కాదు, డే రేట్ ఇక్కడ. సో నా మాటిని ఆయిల్ అండ్ గ్యాస్లోకి వెళ్ళండి. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషను. మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి పోయే వరకు మీ వీసాతో, ఖర్చులతో సహా అన్ని కంపెనీ ఎత్తుకుంటుంది. నా మాట వినండి భయ్. ఎందుకంటే మేము లైఫ్ అంతా గల్ఫ్లో పనిచేసి ఏం సంపాదించలే. ఖాళీ ఇంట్లో వాళ్ళు తిన్నారా, మేము తిన్నామా లేదా అంతవరకే. మీరన్నా కొంచెం బాగుపడండి, యంగ్ జనరేషను. లేదా ఈ ఏఐ అటు ఇటు పోతున్నారా, అది వేరే విషయం, అది వేరే కదా. ఇక్కడ ఏందయ్యా అంటే మీరు కేవలం పైసలు సంపాదిస్తారు, ఎవ్రీ మంత్ ఇంటికి పోతారు, మీరు సెటిల్ అవ్వలేరు. ఇక్కడ సెటిల్ అవ్వడానికి అవ్వదు. యూరోపియన్ కంట్రీస్ పోయినప్పుడు మీకు అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్లో మీరు అక్కడ PR అది వస్తుంది, స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, అదంతా వేరే సంగతి. బట్ పైసలు ఉండి ఇంట్లో వాళ్ళతోనే ఉండి, ఇంట్లో వాళ్ళు మీరు లగ్జరీగా ఉండాలి అంటే కనుక షూట్ ఇట్. ఆయిల్ అండ్ గ్యాసు, మెరైన్స్లో, ఆఫ్ షోరు, ఆన్ షోర్, ఏదైనా సరే, కన్స్ట్రక్షను ఏదైనా సరే మీరు పెట్టేయండి CV. నా మాటనండి, ఫాలో అవ్వండి. ఎలాంటి వాటి కోసం ఇవన్నీ ఫ్రీ జాబ్స్. మీరు ఎవరికి రూపాయి పైసలు ఇచ్చే పని లేదు, అన్నీ ఫ్రీ జాబ్సే. థ్యాంక్ యూ.